ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన బయలుదేరారు. జగిత్యాల బహిరంగ సభ సమయంలో హరీష్ ఢిల్లీ టూర్పై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎల్లుండి హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో లాయర్లతో ఆయన భేటీ కానున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన బయలుదేరారు. జగిత్యాల బహిరంగ సభ సమయంలో హరీష్ ఢిల్లీ టూర్పై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎల్లుండి హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో లాయర్లతో ఆయన భేటీ కానున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇవాళ హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో సుప్రీంకోర్టుకు సంబంధించిన లాయర్లతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాత్రం ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ సంబంధించి దేశీయ కమిషన్ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం దానిపైన కూడా విచారణ ఉన్న నేపథ్యంలో మాత్రం ఢిల్లీలోని సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా సమావేశం అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎల్లుండి ఆ కాళేశ్వరంకు సంబంధించినందుకు మాత్రం తీర్పు ఏ విధంగా రాబోతుంది, ఫైనల్ తీర్పు అనే దానిపైన కూడా ఆసక్తి రేతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తీర్పుకు సంబంధించి కూడా తీర్పు ఏ విధంగా వస్తుందనే దానిపైన కూడా ఒక పక్క బీఆర్ఎస్ నేతలు మాత్రం సమాలోచనలు కూడా చేసుకుంటున్న మాత్రం తీర్పు ఒక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా ఆ సమాచారం. అందులో భాగంగానే ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్లతో ఇద్దరు కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇద్దరు కూడా ఢిల్లీలో అడ్వకేట్లతో కూడా సమావేశమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో సమావేశమైన తర్వాత మాత్రం తీర్పుకు అనుగుణంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతుందని చెప్పొచ్చు. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన తొలి తీర్పు ఎల్లుండి ఉన్న నేపథ్యంలో మాత్రం ఆ అడ్వకేట్లతో సమావేశమైన తర్వాత మాత్రం అంటే ఏ విధంగా తీర్పు రాబోతుంది, తీర్పు వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ ఎలాంటి అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం అడ్వకేట్లతో సమావేశం అయిన తర్వాత మాత్రం ఎల్లుండి వచ్చే తీర్పుకు అనుగుణంగా మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పట్టింది. దీంతో పాటుగా హరీష్ రావుకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు ఇవాళ జరగబోయే ఏదైతే సాయంత్రం కేసీఆర్ ఆధ్వర్యంలో మాత్రం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ కాబోతున్నారు. ఆ సభకు మాత్రం హరీష్ రావుతో పాటు వినోద్ కుమార్ ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ సమావేశంలో కూడా ఈ జైనింగ్స్ కు సంబంధించిన బహిరంగ సభలో కూడా హాజరు కాలేరని చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో మాత్రం హరీష్ రావు అదేవిధంగా వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో మాత్రం కొంతవరకు చర్చ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఢిల్లీకి ఎందుకు వెళ్లారని చెప్పేసి కూడా ఒక పక్క సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అయితే దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఎల్లుండి తీర్పు ఉన్న నేపథ్యంలో మాత్రం ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో కూడా సమావేశం అవడానికి వెళ్లారని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా సాయంత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బహిరంగ సభ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.